గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రోజు స్టోరీలు కాదు, ఈరోజు కొత్తగా చేద్దాం అన్నట్లో దానిమ్మ తోట కాడికి వచ్చి మీకు వీడియో చేయడం జరుగుతుంది. రూపాయి చూసే ప్రేమ, చే ప్రేమించుకునే ప్రేమ రూపాయి వెళ్ళిపోగానే వెళ్ళిపోయింది. రూపాన్ని చూసుకొని చేసే ప్రేమ డబ్బు లేకపోతే నిలబడదు. కానీ మనసులు కలిసి, అభిప్రాయాలు కలిసి ప్రేమించుకునే ప్రేమ అది శాశ్వతంగా నిలబడింది. ఇది ఈ లవ్ స్టోరీ యొక్క గొప్పతనం. ఇద్దరు అబ్బాయి అమ్మాయి బాగా పెద్ద చదువులు యూనివర్సిటీలో చదువుకున్నారు. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఇష్టపడి బాగా గాఢంగా ప్రేమించుకున్నారు. కొంతకాలం బాగా హ్యాపీగా ప్రేమ అయిపోయింది. ఇక పెళ్లి చేసుకునే కాడికి వచ్చింది. ఇప్పుడు అసలు సమస్య మొదలైంది. తల్లిదండ్రులను ఒప్పించాలి. చెప్పారు. అబ్బాయి ఇంట్లో అబ్బాయిని చితకబాదారు. నేను ఇంత కష్టపడి చదివిస్తే నువ్వు పోయి ఏషియాలు వేస్తావని. జనరల్గా కామన్గా ఏ తల్లిదండ్రులైనా పిల్లల మీద చాలా హోప్స్ పెట్టుకుంటారు. అవి అనుకున్నట్టు జరగకపోయినప్పుడు అలా వాళ్ళ కోపం గురవుతారు. దాంట్లో తప్పేం లేదు. అమ్మాయి ఇంట్లో చెప్పింది, నిన్ను ఇంత గారాభంగా పెంచి పెద్ద చేస్తే, ఇంత మంచి చదువు చదివిస్తే నువ్వు ఈ విధంగా ఇది చేస్తావా? నేను మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి నీ కుటుంబం బాగుండాలి మేము అనుకుంటే నువ్వు ఈ పని చేస్తావని అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయిని మందలించడం జరిగిద్ది. ఇలా గొడవ జరిగిద్ది. ఇంక వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. మా ఇంట్లో మా నాన్న సీరియస్గా ఉండి నన్ను చంపేస్తాడు, ఈ పెళ్లి జరగదు, కష్టం అని చెప్పి అమ్మాయితో చెప్తాడు. అబ్బాయి అప్పుడు అంటది, నిజంగా నేను నిన్ను చంపేస్తాను. ఎంతకాలం ప్రేమించుకొని మనం ఈ ప్రేమించుకుంది ఇందుకేనా? వాళ్ళు కాదని వీళ్ళు కాదంటే వదిలేసుకోవడానికా? అందుకనే ప్రేమించుకుంది. ఇలా జరగదు, ఇలాంటి కుదరదు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను ధైర్యంగా అని చెప్పి అమ్మాయి ఒక జాబ్ సంపాదించుకుంటది. పెద్ద చదువు చదివించారు కాబట్టి ఒక ఉద్యోగం సంపాదించుకుంటది. ఆ అబ్బాయి కూడా ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకుంటాడు. వాళ్ళిద్దరు కలిసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. జరిగిన తర్వాత ఇంక వీళ్ళ కుటుంబాలు, వాళ్ళ కుటుంబాలు మీకు తెలియనిదేముంది. పెద్ద డిష్యూమ్ పెద్ద గొడవలు, గందరగోళాలు అన్నీ అయిపోయి మీతో మాకు సంబంధం లేదు, మాతో మీకు సంబంధం లేదు, మమ్మల్ని వదిలేయండి, మా బతుకులు మేము బతుకుతామంటే మా ఆస్తిలో చిల్లుగా కూడా ఇవ్వమని ఈ పక్క ఆ పక్క ఇద్దరిని అనటం జరిగిద్ది. వీళ్ళు ఎడంగా పోయి హ్యాపీగా బతుకుతున్నారు జీవనం. కొంతకాలం తర్వాత వీళ్ళకి ఒక పాప పుట్టిద్దనమాట. అప్పుడు వీళ్ళకి కొంచెం ఎట్లా అనేది, ప్రేమలో ఎవరు మనల్ని పట్టించుకోలేదు అనే కొంచెం ఆలోచన వస్తుంది. అయినా కూడా స్ట్రాంగ్గానే ఉంటారు. స్ట్రాంగ్‌గా ఉంటే కొంతకాలం తర్వాత వీళ్ళకి ఎప్పుడైతే ఇద్దరు జంటకి ఒక పాప పుట్టిందో, అమ్మాయి తరఫు తల్లిదండ్రులు దగ్గరవుతారు. అల్లుడి మీద మటుకు కోపమే. ఎందుకంటే మా అమ్మాయిని పెళ్లి చేసుకొని మా అమ్మాయిని మాకు కాకుండా చేసావని వాళ్ళకుంటది కోపం. కానీ కూతురుతో బాగుండేవాళ్ళు. కూతురు బాధపడుతుంటే చూడలేక కూతురికి ఒక ఇల్లిచ్చి ఆ ఇంట్లో ఉండండి అని చెప్పారు. అంటే వాళ్ళకి 2 ఇల్లుంటే ఒక ఇల్లు కూతురికిచ్చి ఉండమని చెప్తారన్నమాట. ఇలా జరిగిపోతుంది జీవితం. జరిగిపోయిన తర్వాత కొంతకాలానికి బాగా హ్యాపీగా, సాఫీగా సరిగిపోయే జీవితంలో కాలం ఒక ట్విస్ట్ ఇచ్చిందనమాట. ఇంత బాగా జరిగిపోతుంది వీళ్ళ జీవితం. వీళ్ళకి మనం ఏదో ఒక ట్విస్ట్ ఇయ్యాలని కాలం ఒక ట్విస్ట్ ఇస్తది. ఏ ట్విస్ట్ అంటే, అనుకోకుండా అబ్బాయికి అనారోగ్యం వస్తది. అంటే వీళ్ళ ప్రేమ నిజాయితా కాదో తెలుసుకోవటానికి ఆ భగవంతుడే ఒక పరీక్ష పెట్టాడనమాట. అబ్బాయికి తీవ్రమైన అనారోగ్యం వస్తది. లక్షల్లో డబ్బులు ఖర్చవుతాయి. ఆ ఖర్చు పెట్టలేకపోతే అబ్బాయికి ప్రాణాపాయ పరిస్థితి అనమాట. ఇంక ఆ అమ్మాయి త్యాగం చేసి, అబ్బాయికి డబ్బులు ఖర్చు పెట్టి, ఆ అబ్బాయిని బతికించుకునే ప్రయత్నం చేస్తది. ఆ అమ్మాయి ప్రేమ గొప్పది కాబట్టి, ఆ అమ్మాయి నిజాయితీ గొప్పది కాబట్టి, భగవంతుడు కూడా ఆ అబ్బాయికి అనారోగ్య సమస్యలు తొలగించి ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తాడు. ఇది స్టోరీ. ఆ తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఎన్నన్నా కొడుకు కదా, కొన్ని రోజులకి వాళ్ళు కూడా కోపం తగ్గించుకొని అబ్బాయి వరకే మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ వీళ్ళకి కూతురుతో బాగిష్టం, అక్కడ వాళ్ళ కొడుకుతో బాగిష్టం. కానీ వాళ్ళ కోడలంటే కుదరదు, వీళ్ళకి అల్లుడంటే కుదరదు. ఇది సిచ్యువేషన్. కానీ వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, బాగానే ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి అబ్బాయి తరఫున రావాల్సిన ఆస్తిపాస్తులు కూడా అబ్బాయికి ఇచ్చేశారు. ఇలా హ్యాపీగా జరిగిపోతుంది వాళ్ళ జీవితం. చూశారు కదండి. ఇంత ఎంతో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఆస్తులు పాస్తులు వద్దనుకొని చేసుకున్నారు. ఆ అబ్బాయికి ఏ అవలక్షణాలు లేవు గనక ఆ అబ్బాయికి ఆ అత్తగారి తరఫు నుంచి ఆస్తి రావడం జరిగింది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా అతని క్యారెక్టర్ అలాగే నిజాయితీగా ఉంది కాబట్టి, అతనికి ఆరోగ్యం బాగలేకపోయినా ఆ అమ్మాయి చూపించింది. ఆ తర్వాత ఆ అబ్బాయికి ఉద్యోగం లేకపోయినా ఆ అమ్మాయి పోషిస్తుంది. కానీ ఇంటి దగ్గర ఆ అమ్మాయికి కావాల్సిన సౌకర్యాలన్నీ అతను చేసి పెడుతున్నాడు. వంట, పాపను చూసుకోవటం ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ బంధం అంత గట్టిగా ఉంది. తర్వాత ఇతని తరఫున రావాల్సిన ఆస్తి కూడా కోడలు బాగా ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఇంక ఇబ్బంది లేదనుకొని అబ్బాయి తరఫున ఆ అబ్బాయికి రావాల్సినటువంటి ఆస్తి ఏదో ఉందో వాళ్ళ తండ్రి గారు ఆ అబ్బాయికి ఇవ్వడం జరిగింది. అంటే మనం కరెక్ట్గా ఉంటే అన్నీ మన చెంతకు వస్తాయి. మనం ఏదో ఫేక్ చేద్దాం అనుకుంటే ఏది రాదు. అంటే ఎవరినన్నా మోసం చేద్దాం అనుకుంటే మనమే మోసపోతాం. ఇక్కడ అబ్బాయి అమ్మాయిని మోసం చేయాలనుకోలేదు, అమ్మాయి అబ్బాయిని మోసం అనుకోలేదు కాబట్టి 2 కుటుంబాలు కుదరకపోయినా 2 కుటుంబాలు ఇద్దరికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు కొంతకాలం తర్వాత. అలాగా
ఆ అబ్బాయికి ఇప్పుడు ఉద్యోగం చేయకపోయినా, ఆ అమ్మాయికి ఉద్యోగం ఉంది కాబట్టి, అబ్బాయికి ఏ అలవాట్లు, ఏ వ్యసనాలు లేవు కాబట్టి, ఆ భార్య పట్ల ప్రేమగా, మమకారంగా, అభిమానంగా ఉన్నాడు కాబట్టి, ఆ భర్త పట్ల బాధ్యతగా ఆ భార్య ఉంది. ఇద్దరు ఒకరికొకరు ప్రేమతో కొనసాగుతూ ఉండారు. ఇలాగే వాళ్ళ జీవితం నిండు నూరేళ్ళు కొనసాగాలి. మనమందరం భగవంతుని ప్రార్థిద్దాం. అది మంచి ప్రేమ అంటే అలా ఉంటది. ఒకరినొకరు మోసం చేసుకునే ప్రేమ ఉండదు. చెప్పాను గదా! రూపాన్ని చూసి చేసుకునే ప్రేమ రూపాయి లేపోతే ఎడిపోయిద్ది. ఆ! అర్థమైందా? రూపం బాగున్నప్పటికి రూపాయి లేపోతే ఆ ప్రేమ నిలబడదు. అలాగే రూపాయి కోసం చూసుకొని చేసుకునే ప్రేమ రూపాయి పంగులోనే ఎళ్ళిపోయిద్ది. కానీ ఇద్దరు మనసులు కలిసి స్వార్థం లేకుండా ప్రేమించిన ప్రేమలు నిలబడతాయి. అలాంటి ప్రేమలు 100కి 10 ఉంటాయి. ఆ 10 సినిమాలు స్టోరీలో తీసినా, నిజ జీవితాల్లో జరిగినా ఆ 10 జరుగుతాయి. 90 మటుకు ఫేకే జరుగుతుంది ఈ రోజుల్లో. అలాంటి వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు కొత్తగా దానిమ్మ తోటకాడ చూశారు కదా! దానిమ్మ తోటకాడ వీడియో చేయడం జరిగింది. ఇక్కడంటే డిస్టర్బెన్స్ లేదు. అక్కడ బాగా డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం ముందుకొచ్చి వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఈ వీడియో సారాంశం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నిజాయితీతో కూడినటువంటిది ఎప్పుడైనా సరే గెలిసిద్ది. ఫేక్ అనేది ఉండదు. ఫేక్ అనేది మనం పెళ్లి చేసుకోవడం వరకే జరిగిద్ది గానీ, పెళ్లయిన తర్వాత ఫేక్ అని తెలిసిన తర్వాత నిలబడదు. అది మనసులు కలిసి చేసుకొని, ఇష్టపడి చేసుకునేది ఏదైనా బాగానే ఉంటది. ఆ డబ్బును చూసో, లేకపోతే ఇంకేదన్నా చూసో, ఇంకేదో ఆశపడి చేసుకుంటే అయి నిలబడటం కష్టం. ఇది. ఈ యొక్క వీడియో అర్థం.